Zone Ads, World of Local Business Info. Subscribe to our channel, click the bell icon and select all. చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. స్వాగతం సుస్వాగతం సార్. కొంతమంది నిన్ననే డిస్కషన్లో మేము అంతకుముందు కూడా ఇప్పుడు మాట్లాడేటప్పుడు మా రామరాజు గారు సీనియర్ మోస్ట్ పర్సన్ సార్ చెప్తుండ్రు 50 ఇయర్స్లో నేను చూడనటువంటి అభివృద్ధిని ఈ సార్ మనం ఒకటి అడిగితే 4 చేస్తుండు సారు. మేము యాక్చువల్గా అయితే మేము ఒక రోడ్ అడిగాము సార్, రోడ్ నెంబర్ 4 అండ్ కొద్దిగా ప్యాచ్ వర్క్ అడిగాము. 4 రోడ్లు అడిగేసరికి 4 రోడ్లు శాంక్షన్ అయ్యేసరికి మేమే ఆశ్చర్యపోయాం సార్. రియల్గా చెప్తున్నాం కదా, అసలు యారే చాలా గ్రేట్ఫుల్ సార్. మీరు మాకు ప్రత్యేకంగా మా కాలనీ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించినందుకు. మాకు చాలా చిన్న కాలనీ, పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు సార్. అందరూ కూడా కాలనీ కూడా చైతన్యవంతమైన కాలనీ. అలాగే చిన్న సమస్యలు సార్, డ్రైనేజీ కానీ ఏదైనా మేము స్పెషల్గా మీకు ఏంటంటే ఇక్కడ మెమొరాండం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం. కాబట్టి మేము ఇవ్వకముందే మీరు అన్నీ తెలుసు సార్ ఇక్కడ సమస్యలన్నీ. కాబట్టి ఇంకోటి సార్, చిన్న ఇష్యూ ఏంటంటే ఈ బిల్డింగ్ యాక్చువల్గా మేము ప్రతి ఇయర్ కొద్దిగా 100 రూపీస్ ఒక మంత్లీ కలెక్షన్ చేసుకొని ఈ బిల్డింగ్ మెయింటెనెన్స్ చేస్తున్నాం సార్. కాకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ కరెంటు బిల్లు ఎవ్రీ మంత్ అసలు ఏం వాడకపోయినా 9,000 10,000 కరెంటు బిల్ వస్తుంది సార్. అది ఒక్కటి మాకు కొద్దిగా దయచేసి ఆ కరెంటు బిల్లు కూడా చాలా ప్రతి నెల అనేది మాకు బడ్డెన్ అయిపోతుంది సార్. మేము ఏంటంటే సీసీ కెమెరాల మెయింటెనెన్స్, మిగతా చిన్న చిన్న కార్యక్రమాల కోసం ఆ అమౌంట్ కలెక్ట్ చేసిన ప్రతిదీ ఈ సెక్యూరిటీ గార్డ్ ఒకటి గేటెడ్ కమ్యూనిటీ లాగా పెట్టుకున్నాం సార్. ఇది వాళ్ళకు అమౌంట్ ఇచ్చేదానికి దానికి కలెక్షన్ చేసిన అమౌంట్ మొత్తం పవర్కే వెళ్ళిపోతుంది సార్ ఎవ్రీ మంత్. అది ఒక్కటి దయచేసి, అది ఒక్కటి చిన్న ప్రాబ్లం సార్. అవును సార్, అది వెల్ఫేర్ సార్, మనకు కమర్షియల్గా మేమేం వాడటం లేదు దీన్ని. అది మా ప్రెసిడెంట్ గారిది అయితే ఒక స్పెషల్ కోరిక ఉంది సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అడుగుతున్నారు. ఆయన నోటి ద్వారానే మాట చెప్తే బాగుంటుంది సార్. మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. మేము ఒక పని అడిగినా కూడా చిన్న డ్రైనేజ్ వారి గురించి అడిగితే కనీసం 14,50,000 వరకు చేయించాడు స్టార్టింగ్లో. తర్వాత 3-4 ఒక రోడ్డు 2 రోడ్ల గురించి అడిగితే 4 రోడ్లు కూడా చేయించాడు. ఇక ఇంకొక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా చెప్పమంటే కూడా చెప్పిండు. అక్కడ కూడా ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా తననే చెప్పించాడు. అక్కడ 2-3 పోలు కావాలంటే కూడా వారి పుణ్యమే. ఎందుకంటే ప్రతిదీ కూడా వాటర్ కూడా కొద్దిగా డెవలప్మెంట్ చేయాలనంటే దాని గురించి ఒక 1.5 అవర్ చెప్పారు. కానీ ఈ మధ్యన కొద్దిగా వాటర్ తగ్గింది. కానీ ఎందుకంటే వాటర్ పైనుంచి వస్తలేదని వాళ్ళు వాటర్ వర్షాలు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ ఒకసారి మాత్రం అన్న మీరు ఒక జిఎం గారికి అని ఒక డీజీఎం గారికి ఒక మాట చెప్పాలి మీరు. ఎందుకంటే వాటర్ వస్తుంది కానీ ప్రెషర్ వస్తలేదు. అది అసలు ఏమన్నా బోర్ మీద వాటర్ మాత్రం వస్తుంది. ఒకప్పుడు వాటర్ ఎప్పుడు వస్తుందో వారానికి ఒకసారి 2 సార్లు అనేది వచ్చేది కాదు. కాకుండా ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ డే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అది ఆ వాటర్ రావడం కూడా మన ఎమ్మెల్యే గారి పుణ్యమే. ఎందుకంటే అక్కడ మాత్రము గట్టిగా చెప్పాడు. వాటర్ మాత్రము ఈ గ్రీన్ హిల్స్ కాలనీ అంతా రాక్ ఏరియా, ఇక్కడ బోర్లు పడే ఈ వాటర్ ప్రాబ్లం చాలా ఉందని మన ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు చెప్పారు. వారి పుణ్యాలతోటి మనకు వాటర్ కూడా మేడం గారు ఇప్పుడు చూడండి, ఈ వాటర్ రావడం ఇంత మటుకు రావడం కూడా ఎమ్మెల్యే గారి పుణ్యమే. ఎందుకంటే మనం ఏ పని చెప్పినా కూడా ఇక్కడ కరెంటు గురించి చెప్తే కూడా అది ఇమ్మీడియట్ ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా వేయించాడు, కొత్త ట్రాన్స్ఫార్మర్ రోడ్ నెంబర్ 3లో వేయించాడు. అది కూడా వారి పుణ్యమే. ఎందుకంటే వారు ఏది చెప్పినా కూడా కాదనుకుంటా మన కాళ్ళ మీద అభిమానంతో లేకుంటే మన అది ఎందుకో కానీ దీంట్లో ప్రోద్బలం. ఎందుకంటే మన నమస్తే తెలంగాణ వెంకటేష్ కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. అన్న ఇది మన పని అయితే ఈశాన్య మూలే ఉన్నది అది అని చెప్పేసి మన అన్నగారికి చెప్పడము. అసలు ఒకప్పుడు నేను ఒక 15 ఏళ్ళ కింద కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఒక 5 మీటర్ల రోడ్ వేయలేదు, ఒక కరెంటు పోల్ వేయలేదు, వాటర్ గురించి పట్టించుకున్న ఆదులు లేకుండే. ఇవన్నీ ప్రాబ్లాలు సాల్వ్ అయినాయి అంటే ఈ కాలనీలో ఒక అన్నగారి పుణ్యమే. కాకుండా ఏంటంటే ఒక చిన్న కోరిక ఏంటంటే మాకు అన్నగారిని అడిగినాము, ఇంతకుముందుకు అడిగినాము. ఈ బిల్డింగ్ ఏంటంటే మేము రూపాయి వేసుకొని చిన్న బిల్డింగ్ కట్టుకున్నాము. దీనికి ఒక ఎక్స్టెన్షన్ కూడా అడిగినాము. ఇంత స్లాబ్ వేసి పైన ఒక స్లాబ్ వేయమని చెప్పినాము. అది మాత్రం పైన కూడా
ఫస్ట్ వేసుకుందాం ఇది, ఎందుకంటే మనకి 10 lakhs అంటే ఇమీడియట్ అయిపోతుంది. ఇంకా జర ఎక్కువ అమౌంట్ పెడితే తిరిగి వస్తుంటుంది మొత్తం, అది వచ్చే టైం పడుతుంది. స్లాబ్ పడుతుంది, మళ్ళీ ఇమీడియట్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ 10 lakhs పెట్టుకుందాం ఎక్స్టెన్షన్. సార్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ ఫస్ట్ 10 lakhs సార్ ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉందా, అంజనేయులు ఉందా లైన్ మ్యాన్ ఒకటి సార్ ఉన్నారా లేడా అన్న 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 ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే మాకు రోడ్ నెంబర్ 2 లాస్ట్ డెడ్ ఎండ్లో ఒక చిన్న పోల్ కావాలన్నా, కరెంట్ పోల్ లేదు, అక్కడ లైట్ లేదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒక పోల్ వేపించేసి ఒక డి గారికి ఫోన్ చెప్తుంది. సార్ అక్కడ ఒకటే స్తంభము లైట్ మాకు, ఎందుకంటే రోడ్ నెంబర్ 2 లాస్ట్లో అది ఒకటి మాత్రము, అది ఏమున్నా అన్నగారు చేద్దాం మీకలే అవుతుంది, కానీ మేము ఏది చెప్పినా 100 సార్లు చెప్పినా అది అయ్యే పని కాదు. ఎందుకంటే ఒక్కసారికి అది ఒకటి చెప్పిండి అన్న, అది కూడా మీ పుణ్యం అవుతుంది. అదే అన్న, ఎందుకంటే మాకు ఏ అది చెప్తాను అదే అన్న. ఇంకోటి అన్న చిన్నది ఏంటంటే కల్కి అపార్ట్మెంట్ నుంచి చెప్తాను సార్ మనకు కల్కి అపార్ట్మెంట్ నుంచి వెళ్ళి సార్ ఒక్క నిమిషం, కల్కి అపార్ట్మెంట్ చిన్న అన్న ఎంత ఆటలు కలిస్తే మనకు 100 మీటర్లు లేదు, 70 మీటర్లు ఉంది. అది ఒక చిన్న డ్రైనేజ్ చేస్తే మనకి మిమ్మల్ని ఒక 1 year దాకా అడగమన్న డ్రైనేజ్ గురించి, అదొకటి మాత్రం చేపిండి అన్న ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు చాలా ఈ అమ్మాయి వాళ్ళు బాగా చాలా ఇబ్బంది పడుతున్నారు, అక్కడ రోజు డ్రైనేజ్ నిండిపోతుంది, మాకు ఇబ్బంది అవుతుంది అంటున్నారు. సార్ ఇది ఒకటి కానీ సార్ ఒక్కసారి మాత్రము వాటర్ వర్క్స్ వాళ్ళకు డీజీఎం కానీ జిఎం కానీ ఒక మాట చెప్పండి అన్న, ఎందుకంటే కొద్దిగా వాటర్ వస్తుంది, రాలేని కాదు, జనందపి వాటర్ వస్తుంది కానీ ప్రెషర్ వస్తలేదు. నమస్తే మేడం, ఒకసారి మాత్రం దయచేసి మేడం మాకు మాత్రం కొద్దిగా వాటర్ ప్రెషర్ వస్తాడు ఇడవని చెప్పండి మేడం. అది కరెంటు సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఎన్నో సమస్యలు కానీ మన ఎమ్మెల్యే గారితో వారి పుణ్యంతో మనకు అన్ని వర్కులు అవుతున్నాయి. ఇంకా కూడా 1-2 వర్కులు చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి అది కూడా తొందరగా అయితే అని కూడా ఆశిస్తున్నాము. ఇక అన్నగారికి ఏదో ఎట్లున్నా వారికి ఒకటి చెప్తే 2 పనులు చేస్తే మనకు చాలా కోరిక ఉన్నది, అది కూడా చేసేస్తాడు, అతి తొందరలో అయిపోతాయని. ధన్యవాదాలు. ఎప్పుడు అప్లై చేశారు మీరు? అట్లా కదమ్మా, ఎన్ని 2 సంవత్సరాలు అయిందా ఇప్పుడు? ఎందుకంటే 3 ఏళ్ళ నుంచి 3.5 ఏళ్ళ నుంచి కొత్త పెన్షన్స్ రాలేవు. ఈ నెల వస్తుంది, మీరు అప్లై చేశారు కాబట్టి తప్పకుండా వస్తుంది. ఓకేనా? అదే మా నీకు చెప్తున్నాను, లేదు ఈ 3 ఏళ్ళ నుంచి ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలే, ఈ మంత్ ఇస్తున్నారు. ఈ మంత్ వచ్చినప్పుడు ఇది వస్తుంది. ఈ ఎన్నికల తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పెన్షన్ కొత్తది రాలేదు, పాతవి ఉన్నాయి, కొత్త ఇప్పుడు వస్తాయి. లేలే మీరు అప్లై చేశారు కదా, తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఈ నెల వస్తుంది, నెలాఖరులోనో ఫస్ట్ వీక్లో వస్తుంది. సీఎం గారు ఆల్రెడీ మన బడ్జెట్లో పెట్టారు, చెప్పారు కొత్త పెన్షన్స్ ఇస్తామని. వస్తుంది, పెండింగ్లోనే వస్తాయి. ఓకేనమ్మా అమ్మగారు?